అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ ఆస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. జాతకంలో గ్రహస్థితి గురించి మనం గమనించేటప్పుడు అన్ని గ్రహాలను మనం అంచనా వేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే అన్ని గ్రహాలు వచ్చేసి మనకు నార్మల్ కండిషన్స్‌లో ఉండేటప్పుడు ఆ గ్రహం ఏ స్థానంలో ఉంది, ఏ రాశిలో ఉంది, ఏ నక్షత్రంలో ఉంది, ఆ గ్రహం మనకు మిత్రగ్రహమా, శత్రుగ్రహమా ఇలాంటి బేసిక్ పారామీటర్స్‌ని మనం అనలైజ్ చేసేటప్పుడు ఆ గ్రహం యొక్క ఇంపాక్ట్ మనకు మంచిగా ఇస్తుందా, చెడ్డగా ఇస్తుందా అనే ఒక అంచనాకి మనం ఈజీగా వచ్చేయగలము. కానీ చిక్కల్లా ఎప్పుడు వస్తుంది అనంటే, ఆ గ్రహాలు మనకు సపోజ్ చార్ట్‌లో ఏదైనా కొన్ని గ్రహాలు వక్రిస్తే, రెట్రోగ్రెషన్‌లో ఉంటే, ఆ గ్రహాల యొక్క ఎఫెక్ట్ మన మీద ఎలా ఉంటుంది అని మనం తెలుసుకోవడం కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. ప్రాబ్లమ్ ఇన్ ద సెన్స్ కొంచెం ట్రిక్కీగా ఉంటుందని చెప్తున్నాను. అదేం పెద్ద కష్టమేం కాదు. అంటే ఇప్పుడు జాతకంలో ప్రతి ఒక్కరికి అన్ని గ్రహాలు వక్రించి ఉండడం అనేది చాలా రేర్‌గా జరుగుతూ ఉంటుంది. బట్ దేవుడొచ్చేసి మనకు ఎలా డిజైన్ చేశారు అనంటే, ఒక మనిషి తను ఉన్నటువంటి జీవితంలో ఎప్పుడో ఒక్కసారైనా ఒక వక్రగ్రహ దశ అనేది ఆయనకు రానే రావాలి. జీవితంలో ఒక్కసారైనా సరే. అందుకే మనకు జాతకంలో రాహువు, కేతువు నిరంతరము వక్రగతిలో ఉంటారు. అంటే మనిషి తాను బతికే జీవితంలో అట్‌లీస్ట్ ఒక్క సీక్వెన్స్ ఆఫ్ దేర్ లైఫ్ వాళ్ళొచ్చేసి రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ యొక్క ఎఫెక్ట్ అనేది అనుభవించాలి. ఎందుకంటే రెట్రోగ్రెషన్ అనేది ఏంటంటే, మనం పోయిన జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితం ఏమైనా ఇంకా మిగిలి ఉంటే, అవి ఈ రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఈ జన్మలో మనకు అందించడానికి ట్రై చేస్తాయి. సో, ఒక మనిషి బతికున్నప్పుడు ఆయన జీవితంలో అట్‌లీస్ట్ రాహు దశ అయినా అనుభవిస్తారు, లేదా కేతు దశ అనేది అనుభవిస్తారు. అనుభవించి తీరాలి. సో, అంటే ఇప్పుడు ఆయుష్ లేకుండా చనిపోవడం అనేది వేరే విషయం. నేను దాని గురించి చెప్పట్లేదు. ఒక నార్మల్‌గా యావరేజ్ పర్సన్ ఒక 75 ఇయర్స్ బతికే ఒక పర్సన్‌ని తీసుకుంటే, అట్ వన్ పాయింట్ ఆర్ ది అనదర్ వాళ్ళొచ్చేసి కేతు దశ గాని, రాహు దశ గాని అనుభవించే తీరాలి. ఓకేనా? సో, ఈ వక్రగ్రహ దశలు దేవుడు మనకు అట్‌లీస్ట్ ఒక్కసారైనా అనుభవించి తీరాలి కన్ఫర్మ్‌గా అని చెప్పేసి రాహుని, కేతుని మనకు ఇక్కడ ఇన్‌ఫ్లుయెన్స్ చేశారు. బట్ అలాగే ఇప్పుడు అందరి జాతకాల్లోనూ రాహు, కేతు మినహాయిస్తే మిగిలిన అన్ని గ్రహాలు డైరెక్ట్ మోషన్‌లోనే ఉంటాయి అనంటే అలా కూడా కాదు. చాలామందికి రాహు, కేతువుతో పాటు వక్రగ్రహాలనేది ఉంటుంది. కొంతమందికి మాక్సిమం అయితే మేజర్ కేసెస్‌లో శనీశ్వరుడు వక్రిస్తారు. దాని తర్వాత ఇంకొంచెం మేజర్ కేసెస్‌లో గురువు వక్రిస్తారు. ఆ తర్వాత కుజుడు. సో, ఇలా మనకు నార్మల్‌గా ఉండే గ్రహాలు కూడా వక్రించడం అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. చిక్కల్లా ఏంటంటే, ఈ వక్రించినప్పుడు ఈ గ్రహాలు మనకు ఎటువంటి ప్రభావాన్ని ఇస్తుంది అని తెలియజేసుకోవడం మనకు కొంచెం ట్రిక్కీగా మారుతుంది. సేమ్ ఇప్పుడు రాహు, కేతు దశ వచ్చేటప్పుడు రాహు, కేతువు మంచిది చేస్తారా, చెడు చేస్తారా అని చెప్పడానికే మనకు చాలా ట్రిక్కీగా మారుతుంది. అంటే రాహు, కేతు నిరంతరం వక్రగతిలో ఉంటారు కాబట్టి, వాళ్ళు మంచిది చేస్తారా, చెడు చేస్తారా అని ఒక కంక్లూషన్‌కి రావడానికి మనం చాలా పారామీటర్స్ అనలైజ్ చేయాల్సొస్తుంది. చాలా సార్లు మనకొచ్చేసి ప్రిడిక్షన్స్ అనేది తప్పుదారి పట్టే విధంగా ఉంటుంది. ఎందుకంటే రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ అనేది రిజల్ట్స్ అనేది అలాగే ఇస్తుంది. మాక్సిమం రెట్రోగ్రెషన్ ఉండే ప్లానెట్స్ వచ్చేసి కార్మిక్ ఇన్‌ఫ్లుయెన్స్‌ని సూచిస్తుంది కాబట్టి, మనం చేసుకున్నటువంటి కర్మ ఏ విధంగా ఉంటుందని మనకే తెలీదు. బికాజ్ అది పోయిన జన్మలో జరిగిపోయి ఉంటుంది కాబట్టి, వి మే నాట్ విట్నెస్ ఇట్ ఫ్రమ్ ప్రెజెంట్. అది పాస్ట్‌లో జరిగిపోయింది. సో, ఈ రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ యొక్క ఎఫెక్ట్ అనేది ఒక మనిషి మీద ఎలా ఉంటుందని తెలియజేసుకోవడానికి మనం చాలా పారామీటర్స్ అనలైజ్ చేయాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏంటంటే, రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఎప్పుడూ ఒక మనిషికి చెడు ఫలితాలనే అందిస్తుంది అని చెప్పడం అనేది ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. అంటే ఇప్పుడు వక్ర గ్రహాలొచ్చేసి ఎప్పుడు మనకు చెడు ఫలితాలనే ఇస్తాయి అంటే అలా కాదే. ఇప్పుడు జాతకంలో ఏ గ్రహం కూడా వక్రించలేదనుకోండి. రాహు, కేతు దశలు జరుగుతూ ఉంటాయనుకోండి. అందరికీ రాహు, కేతు దశలు చెడ్డగానే జరిగినాయా? కేతు దశలో ఎంతోమంది మంచి పదవులకు వెళ్ళిన వాళ్ళున్నారు. కేతు దశలో ఎంతోమందికి మంచి ధన సంపాదన, ఆర్థిక అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి, మంచి సుఖము, సంతోషం పడిన వాళ్ళున్నారు. రాహు దశ ప్రచండంగా జరిగిన వాళ్ళున్నారు. ఇప్పుడు మీరు జయలలితని తీసుకుంటే ఆవిడొచ్చేసి 3 సార్లు సీఎం అయింది రాహు దశలోనే. సో, రాహు దశ, కేతు దశ అందరికీ యోగిస్తుంది అంటే కూడా తప్పే. రాహు దశలో ఎంతోమంది రోడ్డు మీద పడిపోయిన వాళ్ళున్నారు. కేతు దశలో కూడా రోడ్డు మీద పడిపోయిన వాళ్ళున్నారు. కాకపోతే ఇక్కడ వచ్చిందేంటంటే రాహు దశ, కేతు దశ మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అనేది చూడాలి మనం. అంటే ఇప్పుడు రాహు దశ వచ్చిందంటేనే అందరూ ఏం చేస్తారంటే కాళహస్తికి వెళ్ళో లేదా కుక్కే సుబ్రహ్మణ్యానికి వెళ్ళో శాంతి అని చేపిస్తారు. అంటే రాహు, కేతు అనగానే చెడ్డ చేసేస్తారని కన్క్లూషన్‌కి వెళ్ళడము తప్పు. వక్ర గ్రహాలు వస్తే కూడా మీకు వచ్చేసి అవి చెడు చేసేస్తాయని కన్క్లూషన్‌కి వెళ్ళడం కూడా తప్పే అవుతుంది.
వక్ర గ్రహాలు గనక ఒక్కసారి ఇవ్వడం మొదలుపెట్టాయంటే అది నార్మల్ గ్రహాలు ఇవ్వడం కంటే దానికంటే ఒక 3 అంతులు 4 అంతులు ఎక్కువ ఇస్తుంది. సో అందుకే చెప్తారు, రాహు కేతువు గనక ఒకవేళ వాళ్ళు ఇవ్వడానికి డిసైడ్ అయిపోతే వాళ్ళు ఇచ్చినట్టుగా ఇంకెవరు ఇవ్వలేరు. ఆ రేంజ్లో ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో అలాంటి జాతకాన్ని నేను మీకు ఈరోజు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా వివరించబోతున్నాను. మీరు కనుక స్క్రీన్ మీద చూసుకుంటే మీకు జాతకం కనపడుతుంది. సో ఈయన జన్మించింది వచ్చేసి కర్కాటక లగ్నంలో జన్మించారు. మీరు కనుక చూసుకుంటే లగ్నంలో చూడండి, లగ్నంలో వక్రించిన గురువు ఉన్నారు. సుఖస్థానంలో అంటే చతుర్థ భావంలో వక్రించిన కుజుడు ఉన్నాడు. అష్టమ భావంలో వక్రించిన బుధుడు ఉన్నాడు. నేను ఇక్కడ బ్రాకెట్స్లో డినోట్ చేసిన గ్రహాలు అన్నీ వచ్చేసి రెట్రోగ్రేడ్ అయినాయి అని అర్థం. బ్రాకెట్ ఇండికేట్స్ రెట్రోగ్రెషన్. సో గురువు బ్రాకెట్స్లో వేసి ఉంచాను, కుజుడు బ్రాకెట్స్లో వేసి ఉంచాను, బుధుడు కూడా బ్రాకెట్స్లో వేసి ఉంచాను. సో వాళ్ళు ముగ్గురు ఈయనకు వక్రించి ఉన్నారు, అపార్ట్ ఫ్రమ్ రాహు కేతువు. సో మనకు ఉన్నదే నవగ్రహాలు, అందులో రాహు కేతువు నిరంతరం వక్రగతిలో ఉంటారు. ఇంకా ఉన్నది 7 గ్రహాలు. ఈ 7 గ్రహాలలో 3 గ్రహాలు మళ్ళీ వక్రించాయంటే టోటల్గా ఈయన జాతకంలో 5 గ్రహాలు వక్రించి ఉన్నాయి. సో ఈ 5 గ్రహ దశలు ఈయనకు, ఇప్పుడు మనం యావరేజ్ లైఫ్ స్పాన్ తీసుకుంటే 75 ఇయర్స్ తీసుకుందాం అనుకోండి, అందులో ఒక 60% ఈయనకు వచ్చేసి వక్రగ్రహ దశ అనేది జరుగుతుంది. సో ఈ వక్రగ్రహాలు ఈయనకు మంచి ఫలితాలు అందించాయా, చెడు ఫలితాలు అందించాయా అని విషయానికి మనం వస్తే, ఇప్పుడు ఈయన జన్మించింది వచ్చేసి కుజ దశలో జన్మించారు. సో 1 సంవత్సరం బ్యాలెన్స్ ఉండేటప్పుడు ఈయన జన్మించారు కుజ దశలో. సో కుజుడు వచ్చేసి ఈ లగ్నానికి యోగకారకుడు. యోగకారకుడు చతుర్థ భావంలో వక్రించి ఉన్నారు. సో ఆయన ఏం చేస్తారు, మంచిది చేస్తారు అంటే, పుట్టినప్పుడు ఈయనకు మ్యాక్సిమం ఏమైనా చెడు ఫలితాలు ఇవ్వాలంటే ఏ రకంగా ఇవ్వాలి, హెల్త్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా ఇవ్వాలి అంటే ఆయుర్గండాలు లాంటివి, లేదా తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడిపోవడం లాంటివి ఏమైనా జరిగి ఉండాలి ఈయనకు. ఎందుకంటే కుజుడు వక్రించాడు కాబట్టి, యోగకారకుడు వక్రిస్తే యోగ భంగం అనేది జరగాలి కదా. అందరూ అనుకునేది ఏంటంటే యోగకారకుడు కనుక వక్రిస్తే యోగ భంగం అనేది జరిగిపోతుంది, ఆయన మంచి ఫలితాలు ఇచ్చే ఆయన కాస్త చెడు ఫలితాలు ఇచ్చేస్తాడు అని జనరల్గా అందరూ అనుకుంటారు. సో ఇక్కడ అలా జరిగిందంటే 1 సంవత్సరం ఆయన కుజ దశలోనే ఉన్నారు కదా. అంటే బిడ్డగా ఉండేటప్పుడు, బేబీగా ఉండేటప్పుడు ఆయనకు 1 ఇయర్ పుట్టగానే ఆయనకు యోగకారక దశ అనేది జరుగుతుంది. సో వక్రించిన యోగకారకుడు ఈయనకి ఏమైనా చెడు ఫలితాలను ఇచ్చాడనంటే ఏమీ లేదు. ఇంకా వాళ్ళ ఇంట్లో మంచి ఫినాన్షియల్ ప్రాస్పరిటీనే వచ్చింది ఆయనకు పుట్టిన తర్వాత. ఓకే, 1 ఏడాది కుజ దశ అనేది జరిగింది. కుజ దశ అయిన తర్వాత ఏ గ్రహ దశ వస్తుంది, రాహు దశ వస్తుంది. మనకందరికీ తెలుసు రాహువు కూడా వక్రగ్రహమే. రాహు దశ 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాలు ఉంటుంది రాహు దశ. సో పుట్టినప్పటి నుంచి 1 ఏడాది తర్వాత 2వ ఏట నుంచి 19 ఏళ్ల వరకు ఆయనకు రాహు దశ అనేది జరిగింది. ఈ రాహు దశ ఈయనకు ఎలా జరిగింది అని కనుక మీరు చూసుకుంటే అమోఘంగా జరిగింది. ఎడ్యుకేషన్ అయినా సరే, పేరెంటల్ కేర్ అయినా సరే, తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటి సుఖాన్ని, సంతోషాన్ని, ప్రేమాప్యాయతల్ని, అనురాగాల్ని ఆయన సక్రమంగా పొందారు. వాళ్ళ అమ్మా నాన్న ఈయనని హాస్టల్లో వేయడం కానీ, దూరంగా పెట్టడం కానీ, వాళ్ళ అమ్మా నాన్నకి ఏమైనా కష్టాలు రావడం కానీ, ఈయన కష్టాలని ఫేస్ చేయడం కానీ ఏమీ జరగలేదు. ఎందుకు అని అంటే, మీరు కనుక చూసుకుంటే రాహు ఉన్నది వచ్చేసి 10వ స్థానంలో ఉన్నారు. దశమాధిపతి అయినటువంటి కుజుడు వక్రించి రాహువును చూస్తున్నారు చూడండి అక్కడ. అంటే రాహు వచ్చేసి, రాహుకి కుజుడికి అస్సలు పడదు. రాహు కుజుడు కనుక కంజంక్షన్ అయి ఉంటే అగ్ని ప్రమాదాలు, యాక్సిడెంట్స్, కెమికల్ ఇంజరీస్, ఎలక్ట్రికల్ షాక్స్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. సో అలాంటి డెడ్లియెస్ట్ కాంబినేషన్ను ఈయనకు రాహు వచ్చేసి కుజుడి స్థానంలో ఉండి కుజుడు కూడా చూస్తున్నాడు. సో అలాంటప్పుడు రాహు ఎలా మంచి ఫలితాలను ఇచ్చాడు అని అంటే, ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్టు, కుజుడు అక్కడ నార్మల్గా లేరండి, డైరెక్ట్ మోషన్లో లేరు, ఆయన వక్రించి ఉన్నారు. సో చెడు ఫలితాలను ఇచ్చే ఆయన కాస్త వక్రించి మంచి ఫలితాలను ఇచ్చేస్తారు, కంప్లీట్ రివర్స్ రిజల్ట్స్ ఇచ్చేస్తారు. సో ఎంత చెడ్డది చేయాలనుకుంటున్నారో ఆయన, దానికంటే ఒక 3-4 టైమ్స్ ఎక్కువగా మంచి చేసేస్తారు ఈయనకు. సో ఇన్ఫ్యాక్ట్ రాహు దశలో ఈయన ఇంకా చిన్న పిల్లోడే అనుకోండి, ఈయనకి అలా ఏం మంచి జరిగింది అంటే ఈయనకు జరగలేదు. ఈయనకు జరగాల్సినటువంటి యోగం వచ్చేసి వీళ్ళ తండ్రికి జరిగింది. అంటే ఆయన ఒక 3 ఎకరాల నేల అనేది తీసుకున్నారు, మంచి ప్రమోషన్స్ దొరికింది ఆయనకు. ఇన్ఫ్యాక్ట్ ఆయన కూడా గవర్నమెంట్ జాబ్లో ఉండేవారు.
సో ఇంతకంటే వాళ్ళకు ఫినాన్షియల్ ఆ ప్రాస్పరిటీ అనేది, ఆర్థిక అభివృద్ధి అనేది ఈయనకు జరిగిన రాహు దశలో వాళ్ళ పేరెంట్స్కి జరిగింది అనుకోండి. అంటే వాళ్ళ పేరెంట్స్కి జరిగితే కదా ఈయనకు కూడా జరుగుతుంది. చిన్న వయసులో ఈయనకి ఎటువంటి కోరికలు ఉంటుంది, పలానా బొమ్మలతో ఆడుకోవాలి, పలానా కారు తీసుకోవాలి, పలానా బైక్ తీసుకోవాలి, పలానా చదువు చదవాలి, మార్కులు బాగా తీయాలి, ఇలాంటి కోరికలు ఉంటాయి. సో అవన్నీ నెరవేరాయి ఆయనకు. అంటే మంచి దశ అంటే ఏంటంటే ఇక్కడ మీకు ఓన్లీ డబ్బులు వచ్చేయడము, ఆర్థిక అభివృద్ధి జరిగిపోవడము అలాంటిది కాదు మంచి దశ అంటే. మంచి దశ అంటే మీకు మనస్సులో ఏదైతే కోరికలు, ఫుల్ఫిల్మెంట్స్, ఆస్పిరేషన్స్ ఉన్నాయో అవన్నీ వచ్చేసి మీకు నెరవేరుతుందా లేదా, సపోర్ట్ చేస్తుందా లేదా అనేది మంచి దశ. అర్థమైందా? సో ఈయనకు రాహు దశ అనేది ఎక్సలెంట్గా జరిగింది. 18 సంవత్సరాలు ఆయనకి ఏమైనా యాక్సిడెంట్ జరగడం కానీ, ఆయనకి ఏమైనా ఇంజురీస్ కావడం కానీ, లేదా ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కష్టాలు రావడం కానీ, వాళ్ళ అమ్మ లేదా వాళ్ళ నాన్న వచ్చేసి అనారోగ్య పాలవడం కానీ ఏమీ జరగలేదు ఆయనకు. ఎక్సలెంట్గా మర్చిపోలేని దశ ఏదైనా ఉందంటే నాకు రాహు దశ. అంటే 18 సంవత్సరాలు ఆయనకు 18 నిమిషాల్లాగా గడిచిపోయాయి. అంటే ఎటువంటి కష్టము, ఎటువంటి నెగటివ్ ఇంపాక్ట్ లేకుండా ఆ దశ అనేది జరిగిపోయింది ఆయనకు. ఇప్పుడు రాహు దశ అయిన తర్వాత వచ్చే గ్రహ దశ వచ్చేసి గురు దశ. సో గురువు గనక మీరు చూసుకుంటే లగ్నంలో ఉచ్చబడి వక్రించాడు. ఇప్పుడు గురుదశ ఆయనకి ఎలా ఉంటుంది అంటే, గురుదశ రాగానే ఈయనకు వచ్చేసి గురుదశ స్టార్ట్ అయిన 3 సంవత్సరాలకే ఈయన తండ్రి చనిపోయారు. ఓకేనా? సో ఇక్కడ గురుదశ తండ్రిని చంపేసింది కాబట్టి ఈ గురుదశ ఈయనకు రోడ్డు మీద తీసుకెళ్ళి వదిలేసిందా అని కనుక మీరు అనుకుంటే, గురుదశ రాహుదశ కంటే అమోఘంగా జరిగింది. మరి తండ్రి చనిపోయారు అంటున్నారు అంటే, ఈయనకు వచ్చేసి తండ్రి చనిపోయి ఇవ్వాల్సినటువంటి యోగాన్ని ఇచ్చేసింది గురువు. అంటే ఒక విషయాన్ని ఈయన నుండి తీసుకుని ఇంకొక 4-5 మంచి విషయాన్ని ఈయనకి ఇచ్చింది. అంటే తండ్రిని రీప్లేస్ చేయడం అనేది కాదు, కానీ తండ్రి సుఖాన్ని దెబ్బతీసింది. ఎందుకంటే భాగ్యస్థానాధిపతి ఉచ్చబడి వక్రిస్తే ఆయన కొంచెం నీచబడినట్టుగా బిహేవ్ చేస్తారు, నంబర్ 1. నంబర్ 2, ఈయన జాతకంలో చూసుకుంటే మీకు స్లైట్ పితృదోషం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పితృకారకుడైనటువంటి సూర్యుడు వచ్చేసి అష్టమ స్థానంలో శత్రుక్షేత్రంలో ఉన్నారు. అలాగే భాగ్యస్థానమైనటువంటి 9వ ఇంట్లో బాధకాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చంలో ఉన్నారు. సో ఆ పితృదోషం ఉండడం వల్ల కూడా కొంచెం ఆ ఫాదర్కి వచ్చేసి ఆయుష్ అనేది అంతగా ఇవ్వలేడు దేవుడు. ఓకేనా? అంటే బతుకున్నంతకాలం తండ్రికి కొడుకుకి ఉన్నటువంటి రిలేషన్షిప్, తండ్రి నుంచి లభించాల్సినటువంటి సహాయ సహకారాన్ని సక్రమంగా లభించాయి. అది ఇంపార్టెంట్ అక్కడ. కానీ గురుదశ రాగానే ఒక 3 ఇయర్స్కు ఆయనకు వచ్చేసి తండ్రి చనిపోవడం జరిగింది. సో తండ్రి చనిపోయిన తర్వాత ఈయనకు గురుదశ ఏం చేసింది అని అంటే, ఐఐటిలో సీట్ అనేది తెచ్చిపెట్టింది. మంచి మెరిట్లో పాస్ అయ్యారు ఆయన. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివారు. హెచ్ఏఎల్లో జాబ్ సంపాదించుకున్నారు. సో హెచ్ఏఎల్ అంటే తెలుసు కదా, అది గవర్నమెంట్ సెక్టర్. సో గవర్నమెంట్ జాబ్ అనేది వచ్చింది ఆయనకు. అది కూడా డిఫెన్స్ సెక్టర్లో రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. అంటే డిఫెన్స్ సెక్టర్లో మీకు జాబ్ రావాలంటే మీకు పర్టికులర్ స్కిల్ సెట్ అనేది ఉండాలి. ఎస్పెషల్లీ R&D డిపార్ట్మెంట్లో ఉంటే మీకు ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ, నాలెడ్జ్ అనేది ఎక్స్ట్రీమ్గా ఉంటే తప్ప మీరు ఆ యొక్క ఎగ్జామినేషన్ అయినా సరే, ఇంటర్వ్యూనైనా సరే క్రాక్ చేయలేరు. ఇక్కడ ఆ స్కిల్ సెట్ని, ఆ యొక్క తెలివితేటల్ని, మేధస్సుని, ఇంటెలిజెన్స్ని ఇస్తున్నటువంటి కాంబినేషన్ చూస్తే విద్యాకారకుడైనటువంటి బుధుడు వక్రించాడు, జ్ఞానకారకుడైనటువంటి గురువు వక్రించారు. ఇద్దరు వక్రించి ఆయనకు విపరీతమైనటువంటి మేధాశక్తిని, ఇంటెలిజెన్స్ని, క్రియేటివిటీని ఇస్తున్నారు. నంబర్ 1. నంబర్ 2, గురుదశలోనే ఈయనకు పెళ్లి జరిగింది, 3 కూతుర్లు కూడా పుట్టారు. సో గురుదశలో గ్రాడ్యుయేషన్ అయింది, పని దొరికింది, ఆర్థిక అభివృద్ధి, సంపాదన, పెళ్ళి, సంతానము అన్నీ సెట్ అయిపోయాయి. అంటే గురుదశ వచ్చేసి ఆయనకు కరెక్ట్గా 19 ఏళ్లకు స్టార్ట్ అవుతుంది. 19 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు గురుదశ అనేది జరుగుతుంది. సో 35 ఏళ్ల వరకు ఈయనకు జీవితంలో ఎలా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో అంతా సెటిల్ అయిపోయారు ఆయన. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఉచ్చబడిన గ్రహాలు వక్రిస్తే చెడు చేసేస్తాయా అంటే, అది చెడు చేస్తాయా లేదనేది ఫస్ట్ మీరు గమనించాలి. ఇక్కడ గురువు చెడు చేయలేదు ఆయనకు. ఓన్లీ ఇప్పుడు ఎవరికైనా సరే తల్లిదండ్రులు కలకాలం బతుకుండరు, ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు కూడా కాలం చెందుతారు. ఈయనకు కొంచెం అర్లీగా చెందారు. ఆ ఒక్క చెడ్డ విషయం వదిలేస్తే గురుదశలో మిగిలినవన్నీ మంచి జరిగింది ఆయనకు. ఇంకొకటి, గురువు ఎందుకు ఆయనకు మంచి చేశారు అని అంటే, ఆయన వక్రించినా కూడా ఆయన ఉన్నటువంటి నక్షత్రం కనుక మీరు చూసుకుంటే పునర్వసు నక్షత్రంలో ఆయన స్వనక్షత్రంలోనే ఉన్నారు. ఒకటి. ఆ తర్వాత గురువు వచ్చేసి
ఆరో ఇంటి అధిపతి కూడా అవుతాడు. సో ఆరో ఇంటి అధిపతి కనుక వక్రిస్తే ఆరోలో వచ్చేసి మనకు కాంపిటీషన్, స్పోర్టివ్నెస్, పోరాట స్ఫూర్తి, వెనుదిరగని సంకల్పాన్నంతా మనకు ఆరోలు సూచిస్తుంది. సో ఐఐటీలో సీట్ దక్కాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి. హెచ్ఏఎల్లో జాబ్ దొరకాలి అంటే ఇంటర్వ్యూని క్రాక్ చేయాలి. ఆర్ఎండ్డిలో జాబ్ దొరకాలంటే ఎస్పెషల్గా అక్కడ మీకు టఫ్నెస్ అనేది ఎలా ఉంటుంది అంటే లెవెల్ 1000లో ఉంటుంది మీకు డిఫికల్టీ అనేది. ఆ డిఫికల్టీలో పాస్ అవ్వాలి అని అంటే మీకు 6th హౌస్ అనేది బలంగా ఉండాలి. సో సర్వైవింగ్ ద కాంపిటీషన్ అయినా సరే, ఓవర్కమింగ్ ద ఎనిమిటీ అయినా సరే, అన్నిటినీ మీకు 6th హౌసే సూచిస్తుంది కాబట్టి 6th లార్డ్ ఇక్కడ ఆయనకు హెల్ప్ చేశారు. ఆయన యాక్చువల్గా ఈ లగ్నానికి 6వ ఇంటి అధిపతిగా గురువు మంచి చేశారు, 9వ ఇంటి అధిపతిగా అంత మంచి చేయలేదు ఆయనకు. ఇన్ఫ్యాక్ట్ ఆయన జీవితాన్ని నిలిపింది వచ్చేసి 6వ ఇంటి అధిపతిగా అయినటువంటి గురువే, నాట్ 9th లార్డ్ జూపిటర్. సో గురుదశ అనేది ఆయనకు 35 ఏళ్ల వరకు జరిగింది. తరువాత శని దశ వచ్చింది. సో శని దశ వచ్చేసి నార్మల్గానే ఉంటుంది కదా, శని కూడా ఏమీ వక్రించలేదు, అక్కడ శని నార్మల్గానే ఉన్నారు. ఆయన భాగ్యస్థానంలో ఉన్నారు. సో శని దశలో వచ్చేసి ఆయనకు నార్మల్గా జరిగిపోయింది అనుకోండి, అంటే గ్రాడ్యువల్ అప్స్ అండ్ డౌన్స్, మేనేజబుల్ కండిషన్స్, పిల్లల్ని చక్కగా చదివించుకోగలిగారు, ఫ్యామిలీ పరంగా ఎటువంటి ఇష్యూ లేదు. మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఇక్కడ మీరు గనక గమనిస్తే శనీశ్వరుడు వచ్చేసి సప్తమాధిపతి, అష్టమాధిపతి అవుతారు. కర్కాటక లగ్న జాతకులు వచ్చేసి శని దశ వస్తే చాలా భయపడుతూ ఉంటారు, అంటే పెళ్లి జీవితం ఏమైపోతుందని. ఈయనకు శని దశ 19 సంవత్సరాలు జరిగింది, ఏమీ ప్రాబ్లం కాలేదు ఆయనకు, మ్యారేజ్ అనేది సక్రమంగానే ఉంది. ఎందుకు అనంటే 7th లార్డ్ వచ్చేసి 9thలో ఉన్నారు. అలాగే మీరు కనుక చూసుకుంటే 7th హౌస్ను వచ్చేసి 9th లార్డ్ చూస్తూ ఉన్నారు. ఈవెన్ 7th లార్డ్ను కూడా 9th లార్డ్ చూస్తూ ఉన్నారు. సో సప్తమ స్థానము, సప్తమాధిపతి ఇద్దరి మీద భాగ్యస్థానాధిపతి దృష్టి పడుతోంది. అది కూడా చూసుకుంటే భాగ్యాధిపతి వక్రించి ఉన్నారు. వక్రించిన భాగ్యాధిపతి దృష్టి పడితే మంచిది. యాక్చువల్గా ఇక్కడ గురువు కనుక నార్మల్గా ఉండి చూసుంటుంటే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అనేది వచ్చుండేవి ఆయనకు. సో ఆయనకు ఆ ప్రాబ్లమ్స్ రాలేదు. అలాగే కళత్ర కారకుడు అయినటువంటి శుక్రుడు కూడా ఉచ్చంలో ఉన్నారు కాబట్టి పెళ్లి గురించి ఆయన అసలు వరి అవ్వాల్సినటువంటి ఇబ్బందులు ఏం రాలేదు ఆయనకు. ఆయన భార్యతో ఇప్పుడు కూడా ఆయన సంతోషంగానే ఉన్నారు. సో శని దశ వదిలేయండి, శని దశ నార్మల్గా ఉన్నారు కాబట్టి ఒక అంచనాకు రాగలము. ఎందుకంటే శనీశ్వరుడు కూడా ఆయన ఓన్ నక్షత్రంలోనే ఉన్నారు. ఆయన కూడా ఉత్తరభాద్ర నక్షత్రం 2వ పాదంలో ఉన్నారు. సో ఆయన బలంగానే ఉన్నట్టుగా మనం భావించాలి. ఈ శని దశ అయిన తర్వాత నెక్స్ట్ బుధ దశ వస్తుంది. ఇప్పుడు బుధ దశ ఎలా జరుగుంటుంది ఈయనకు అని చూసుకుంటే, అంటే బుధ దశ జరిగి ఇప్పుడు ఈయనకు 3 ఏళ్ళు అవుతుంది అనుకోండి. కర్కాటక లగ్నానికి బుధుడు వచ్చేసి పాపి అవుతారు, ఎందుకంటే ఆయన వచ్చేసి తృతీయాధిపతి, వ్యయాధిపతి అవుతారు. ఆయన వక్రించి అష్టమ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు బుధ దశ ఎలా జరిగింది అంటే ఎక్సలెంట్గా జరిగింది. ఆయనకు ఉన్నటువంటి 3 కూతుళ్లలో ఒక కూతురికి పెళ్లి కూడా చేయగలిగారు ఆయన సక్రమంగా. ఇంకా 2 కూతుర్లు ఉన్నారు, ఒక కూతురు జాబ్ చేస్తున్నారు, ఇంకొక కూతురు చదువుకుంటూ ఉన్నారు. సో వాళ్ళకు కూడా పెళ్లి అనేది చేయగలరు ఆయన. అంటే కష్టాలు అయితే ఏం రాలేదని చెప్తున్నాను, అంటే ఇప్పుడే జడ్జి చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఆయనకు ఇప్పుడు బుధ దశ స్టార్ట్ అయ్యి 3 ఇయర్స్ అయింది. 2020లో స్టార్ట్ అయింది. సో 2020లో స్టార్ట్ అయితే ఇప్పుడు 3 ఇయర్స్ అవుతుంది ఆయనకు స్టార్ట్ అయ్యి. సో బుధ దశ అనేది ఆయనకు పెద్ద కష్టాలు అయితే ఏం తెచ్చివ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేసుకోగలిగారు. కుటుంబ విషయంలో కూడా ఆయనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఆయనకు కూతుర్ని పెళ్లి చేయాలనిపిస్తే ఆయనకు వచ్చేసి మంచి అల్లుడు దొరికారు, ఆయనకు కూతుర్ని ఇచ్చి కట్టబెట్టారు, ఆయనకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ కూడా ఫుల్ఫిల్ అయ్యాయి కదా కరెక్ట్గా. ఇన్ఫ్యాక్ట్ దశ ఏమైనా చెడు చేయాలంటే స్టార్టింగ్లోనే చేసేస్తుంది, ఇంపాక్ట్ అనేది స్టార్టింగ్లోనే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు గురుదశలో చెప్పినట్టుగా గురుదశ స్టార్టింగ్లోనే తండ్రి చనిపోవడం అనేది, ఆ దశ యొక్క ఇంపాక్ట్ అనేది మీకు స్టార్టింగ్లోనే తెలిసిపోతుంది. సో ఇక్కడ బుధ దశ అనేది ఆయనకు ఎటువంటి చెడ్డది చేయలేదు. ఎందుకు అనంటే బుధుడు వచ్చేసి లగ్నాధిపతి, ధనాధిపతి మధ్యలో ఉన్నారు. ఆయన ఎవరి నక్షత్రంలో ఉన్నారని మనకు గనక మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయన శతభిష నక్షత్రంలో ఉన్నారు. సో బుధుడు వక్రించి రాహు నక్షత్రంలో ఉండడం వల్ల, అది కూడా ఆయన అష్టమ స్థానంలో ఉండడం వల్ల విపరీత రాజయోగం అనేది చాలా ఎక్సలెంట్గా జరుగుతుంది ఆయనకు. అలాగే రాహు నక్షత్రంలో ఉండడం వల్ల రాహు కూడా ఒక వక్రగ్రహమే, బుధుడు కూడా వక్రించి ఇంకొక వక్రగ్రహ నక్షత్రంలో ఉండడం వల్ల అది కూడా అమోఘంగా జరుగుతుంది. సో ఇక్కడ నేను మీకు కంక్లూడ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, వక్రగ్రహాలు జాతకంలో ఉన్నంత మాత్రాన మీకు వచ్చేసేవన్నీ చెడు చేసేస్తాయి అంటే చెడు చెయ్యవది. ఇంకొకటి, ఇప్పుడు తండ్రి గురించి చెప్పారు, తల్లి గురించి చెప్పలేదు అంటే తల్లి ఇంకా బతుకున్నారు ఆయనకు. సో మాతృ సుఖం అనేది ఇంకా ఎక్సలెంట్గా ఉంది ఆయనకు, ఎందుకంటే మాతృస్థానాధిపతి శుక్రం ఉచ్చంలో ఉన్నాడు. సో దాని గురించి పెద్ద క్వశ్చన్స్ రావు నాకు తెలిసి.
ఓన్లీ థింగ్ భాగ్యాధిపతి అక్కడ ఉచ్చబడి వక్రించినందువల్ల కొంచెం తండ్రి సుఖానికి ఆయన దూరం అయ్యాడు. బట్ చెప్పాను కదా, బతికినంత కాలము తండ్రి కొడుకులకు ఎటువంటి ప్రాబ్లము రాలేదు. కొంతమంది బతికుండగానే సపరేటెడ్గా ఉంటారు, దట్ ఈస్ రియల్ ప్రాబ్లం. ఇక్కడ అలాంటి ప్రాబ్లం రాలేదు. సో మాతృసుఖం కూడా ఆయనకు ఎటువంటి ఇష్యూ లేదు, ఇంకా వాళ్ళ అమ్మగారు బ్రతికే ఉన్నారు. సో వాళ్ళ అమ్మగారు కూడా తన మనవరాలు పెళ్లి కూడా చూసింది, సో ఆనందపడింది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, వక్రగ్రహాలు వచ్చేసి ఎప్పుడు మీకు చెడు అనేది చెయ్యవు. చేసినా కూడా అది ఎందువల్ల అని మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే మీరు అనలైజ్ చేసుకోగలరు. సో నక్షత్రము, రాశి, ప్లేస్మెంటు, ఆస్పెక్ట్స్, ఆ గ్రహం మీకు మంచి గ్రహమా చెడ్డ గ్రహమా, ఏ ఆధిపత్యం మీకు సపోర్ట్ చేస్తుంది అనేది కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ గురువు చెప్పాను కదా నేను మీకు, యాజ్ ఎ 9th లార్డ్ ఆయన వచ్చేసి ఈయనకు సపోర్ట్ చేయలేదు, యాజ్ ఎ 6th లార్డ్ ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో షష్టమ స్థానాధిపతిగా ఆయన వచ్చేసి ఈయనకు సహకరిస్తున్నారు కానీ భాగ్యస్థానాధిపతిగా కాదు. సో ఇది నేను మీకు ఇక్కడ కంక్లూడ్ చేయాల్సినటువంటి విషయము. మీ జాతకాల్లో కూడా ఏమైనా వక్రగ్రహాలు ఉంటే మీరేం పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. వాటి యొక్క దశలు మీకు ఇంకా రాకపోతే మీరు అనలైజ్ చేసుకోండి. జరుగుతూ ఉంటే కూడా మీరేం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. వక్రగ్రహ దశ అంటే ఏంటంటే కార్మిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. ఇక్కడ కార్మిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఓన్లీ చెడ్డది అని నేను చెప్పట్లేదు. కర్మ అంటే దుష్కర్మతో పాటు సత్కర్మ కూడా ఉంటుంది, పాపాలతో పాటు పుణ్యాలు కూడా ఉంటాయి. సో పాప పుణ్యాలు అనేది ఉంటుంది కాబట్టి కర్మలో కూడా మంచి కర్మ అనేది కూడా ఉంటుంది. ఒకవేళ మనం మంచి కర్మ చేసుకుని ఉంటే మంచి ఫలితాలని అనుభవిస్తాం. సో ఇంతవరకు నా వీడియో చూసారని అంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మీ యొక్క ఒపీనియన్స్ని కూడా కమెంట్ చేయండి. మీ జీవితంలో కనుక వక్రగ్రహ దశ జరిగి ఉంటే దాని యొక్క ఫలితాలు మీరు ఎలా అనుభవించారనేది కూడా కమెంట్ చేయండి. ఎందుకంటే మీరు కూడా వేరే వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సపోజ్ ఎవరైనా భయపడుతూ ఉంటే వాళ్లకు మీరు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకేనా? సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.